మనకున్నటువంటి 27 నక్షత్రాలలో అతి శక్తివంతమైనటువంటి నక్షత్రం ఏంటో తెలుసా మీకు? స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం తులారాశిలో ఎవరైనా జన్మించారా? నిజంగానండి, ఆ భగవంతుడి దైవదూతలే మీరు. స్వాతి నక్షత్రంలో పుట్టడం అది నార్మల్ విషయం కాదండి. మీరు ఇప్పటి వరకు అసలు మీ దగ్గర ఒక చిల్లి కావాలేదు, ఒక్క రూపాయి కూడా మీ జేబులో లేదనుకోండి, అయినా పర్వాలేదు, కానీ ఎప్పటికైనా మీరు ధనవంతులు అవుతారండి స్వాతి నక్షత్రంలో పుడితే. చాలా మంది స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు దేశ విదేశాలకు వెళ్ళి కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతుంటారు నాకు తెలిసి. ఎందుకు స్వాతి నక్షత్రం వాళ్ళు మరి విదేశాలలో ఉన్నటువంటి వారికి ఎందుకు డెవలప్మెంట్ అనేది ఉండదు? అన్ని పనులన్నీ పెండింగ్ లో పడిపోవడం, ఆర్థికంగా వెనకబడిపోవడం. ఎందుకంటే అది స్వాతి నక్షత్రం అనేది కూడా రాహువు సంబంధించినటువంటి నక్షత్రం. ఆ రాహువు సంబంధించినటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. వీలైతే మనకు కుంభరాశిలోకి ఎప్పుడైతే శనీశ్వరుడు ప్రవేశిస్తాడో అప్పుడు ఒక్కసారి శని హోమం చేయించుకోండి. ఆ శని హోమం చేయించుకోవడం ద్వారా మీకు మంచి అభివృద్ధి అనేది కూడా కలుగుతుందండి. అదేవిధంగా ఈ శని హోమం కుంభరాశిలోకి మొన్న జూలై 8వ తారీఖున కుంభరాశిలోకి వచ్చాడు. ఆగస్టు 9వ తారీఖున శని హోమం చేస్తున్నానని దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకోండి. ఖచ్చితంగా ఆ యొక్క శని భగవంతుని యొక్క ఆశీస్సులకు మీరు పాత్రలు అవ్వండి. మరి ఖచ్చితంగా మీకు ఇక నుంచి మంచి జరగాలని కూడా నేను ప్రతిదీ కోరుకుంటూనే